ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రియులందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు. ఈ దినమంతా దేవుని కృప మీ అందరికీ తోడయుండునుగాక. 126వ కీర్తన 5వ వచనాన్ని పరిశుద్ధ గ్రంథములో నుండి మనం ధ్యానించినట్లయితే, కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరని రాయబడి ఉన్నది. నిజమే, మన ఆత్మీయ జీవితాలలో అనేక సార్లు ప్రియులారా, ప్రార్థనలో మనము దేవునిని అనేక విషయాలు అడిగి ఉండవచ్చు. కానీ ఈ దినాన ఒక నూతనమైన పద్ధతిని మనం ప్రారంభించినట్లయితే, కన్నీళ్లతో ప్రార్థించి ప్రయత్నించే అనుభవం. మీ కుటుంబములో రక్షణ పొందని వ్యక్తి కొరకు కానీ, మీకు మిక్కిలి సన్నిహితుడైన ఒక వ్యక్తి కొరకు చాలా కాలముగా మీరు ప్రార్థన చేసి ఉండవచ్చు, ప్రతిఫలము చూడలేక ఉండవచ్చు. అయితే మీరు కన్నీళ్లతో ప్రార్థించినట్లయితే నిశ్చయముగానే వారు రక్షణ పొందుదురు. కన్నీటి ప్రార్థన జవాబునిచ్చును. ఆ విధముగానే మీ స్వస్థత కొరకు కానీ, ఇతరుల స్వస్థత కొరకు కానీ మీరు కన్నీళ్లతో ప్రార్థించినట్లయితే నిశ్చయముగా దేవుడు దానికి ఉత్తరం ఇచ్చుదురు. దేవునికి మహిమ కలుగునుగాక. రాజైన హిజ్కియా రోగి అయి మరణావస్థలోనున్నప్పుడు అతడు కన్నీళ్లతో ప్రార్థించెను. అప్పుడు ప్రభువు, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, ఇంకా 15 సంవత్సరముల ఆయుషము నీకు ఇచ్చేదనని యెషయా 38:5-6 వచనాల్లో చూడగలుగుతాం. కన్నీటి ప్రార్థన అతని వ్యాధిని స్వస్థపరచెను. పరిశుద్ధ గ్రంథంలో యాకోబు, హన్నా, నెహెమ్యా వంటి వారు కన్నీళ్లతో ప్రార్థించుట వలన ప్రభు యొద్ద నుండి తమ ప్రార్థనలకు ప్రత్యుత్తరము పొందుకొనుట మనము ఎరిగి ఉన్న సంగతే. అయితే మనము ఈ దినాన ఇదొక్కసారి కన్నీళ్లతో ప్రార్థించి ప్రయత్నించుటకు ఆశించినట్లయితే నిశ్చయముగా కన్నీటి ప్రార్థనకు నిశ్చయముగా దేవుడు జవాబు అనుగ్రహిస్తారు. అటువంటి కన్నీటి ప్రార్థన అనుభవాన్ని ఆశించిన ప్రతి ఒక్కొక్కరికి నా దేవుడు అనుగ్రహించునుగాక. కరుణావాత్సల్య పూర్ణుడా, సర్వకృపానిధి యగు తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం స్వామి. ఎందరైతే ప్రార్థనా జీవితములో ఒక లోతైన అనుభవాన్ని మీ ద్వారా నేర్చుకోవాలని ఆశిస్తున్నారు, మీరు శరీరధారిగా ఉన్నప్పుడు మహారోదనతో కన్నీళ్లతో ప్రార్థించిన అట్టి ప్రార్థన అనుభవాన్ని ఒక్కొక్కరికి మీరు అనుగ్రహించి పరలోక రాజ్యము కొరకై సిద్ధపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.